శ్రీ కామాఖ్య దేవాలయం మందమర్రి డిస్టిక్ మంచిర్యాలలో ఉంది. ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతుంది. దాని విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము. మనకి ఇక్కడ సతీష్ గారు ఉన్నారు, మెయిన్ అయ్య గారు పూజారి. వారి ద్వారా మనం ఈ విశిష్టం తెలుసుకుని చెప్తాము. ఓకే, ఇదండి మెయిన్ అమ్మవారిది. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు నిలిచింది అమ్మవారి మొత్తం డీటెయిల్స్ మనం సతీష్ గారిని అడుగుతాం. అయ్యగారు నమస్కారం అండి. చెప్పండి, కామాఖ్య దేవాలయం విశిష్టత గురించి మీ పేరు మొత్తం చెప్పండి. కామాఖ్య వరదే దేవి నీల పర్వతవాసిని త్వం దేవి జగన్మాతా యోనిముద్రే నమోస్తుతే. కామాఖ్య కామ సంపన్నే కామేశ్వరి రప్రియే కామనాదేహి మే విఘ్నేశ్వరి నమోస్తుతే. సతీదేవి దేహత్యాగ తదనంతరం శివుడు ఆ పార్థివ దేహాన్ని శరీరంపై వేసుకొని వెళ్తున్న క్రమంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రం ద్వారా అమ్మవారి దేహాన్ని ఖండఖండాలుగా చేయగా యోనిపీఠం, అమ్మవారి యొక్క యోని భాగం పడినటువంటి స్థలం నీలాంచల పర్వతాలు కామాఖ్య శక్తిపీఠం. ఆ శక్తిపీఠానికి మేము ప్రతి సంవత్సరం వెళ్తున్న క్రమంలో 2017వ సంవత్సరం అమ్మవారు కామాఖ్య శక్తిపీఠంలో దర్శనమిచ్చి నాకు ఇట్లాంటి దేవాలయాన్ని నిర్మాణం చేయమని చెప్పగా కామాఖ్యాదేవి దేవాలయాన్ని మన తెలంగాణ ప్రాంతంలో మందమరి గ్రామంలో అమ్మవారి పురాతన ప్రాచీన కామాఖ్య దేవాలయ ప్రాంగణంలో పునర్నిర్మాణం చేయడం జరిగింది. 2021 కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శంకుస్థాపన గావించబడి 2025 సంవత్సరం అమ్మవారి యొక్క దేవాలయాన్ని లలితా శ్యామ వారాహి దేవత విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. కామాఖ్యాపీఠం సనాతన పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఉంది. ఆ దేవాలయాన్ని చాలా రోజుల క్రితమే అమ్మవారు పునర్వైభవాన్ని తెచ్చుకుంటుంది. ఆ విధంగా మన భారతదేశంలో 2వ కామాఖ్య దేవాలయంగా అమ్మవారి ఇక్కడ మంచిర్యాల జిల్లా తెలంగాణ ప్రాంతంలో మందమరి గ్రామంలో అమ్మవారు విరాజమానమై ఉంది. భక్తానుగ్రహ ప్రదాయ కోరికలను తీర్చే తల్లిగా కొంగు బంగారమై భక్తుల కోరికలను తీరుస్తూ వాంఛితార్థ ప్రదాయని అయ్యే ఆ జగన్మాత అందరికీ కూడా భక్తి మార్గాన్ని చూపుతూ ఆ జగజ్జనని ఇక్కడ విరాజమానమై ఉంది. అందరూ కూడా దర్శించి అమ్మవారికి ఒక పాత్రలు కాగలరని మనవి. ఓకే, నమస్కారం అయ్య గారు. అంటే ఇక్కడ వచ్చిన విశిష్టతలు చెప్పండి కొంచెం మాకేమైనా. విశిష్టత ఏంటంటే ఎక్కడ మన లలిత సహస్రనామంలోనే ఉంది. యోని ముద్రా త్రికండేషి త్రిగుణాంబ త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. అంటే యోని రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే వాంఛితార్థ ప్రదాయిని, కోరికలను తీరుస్తుంది. కామాఖ్య అంటే కోరికలను తీర్చే తల్లి. కాబట్టి ఇక్కడికి ఎవ్వరు వచ్చి ఏ కోరిక కోరినా ఆ కోరిక తీరుతుంది. ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చడానికి అమ్మవారు వెలిసింది. కాబట్టి అందరూ కూడా వారి వారి కోరికలను తీర్చుకోలేటటువంటి గొప్ప స్థలం ఏదయ్యా అంటే కామాఖ్యాపీఠం. సంతానం లేని వారి గురించి ఏం చెప్తారు? సహజంగా ఆరోగ్యప్రదంగా ఉండి ఎలాంటి రోగరుగ్మతలు గ్రహదోషాలు లేని వారికి అమ్మవారి ఇక్కడ సంతానం ఇస్తుంది. ముఖ్యంగా గ్రహదోషాలు ఉంటే స్వతహాగా అమ్మవారి మంత్ర జపం చేసుకోవచ్చు. లేని ఎడల ఇక్కడ కామాఖ్య హోమం చేస్తారు సంతానం లేని వారి కొరకు. రెండవది వచ్చి ఏంటంటే అనారోగ్యంతో ఉన్నవారి మటుకు మంత్రులు సైన్స్ పరంగా ఆధ్యాత్మికంగా అమ్మవారిని వేడుకోవాల్సింది. చాలామందికి అమ్మవారికి ఇక్కడ సంతానం జరిగింది. ఆ సంతానము ఇచ్చేటటువంటి తల్లిగా కామాఖ్యాదేవి ఇక్కడ విరాజమానమై ఉంది. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది? ఇట్లా 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 3 సంవత్సరాల నుండి విస్తృతంగా జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు మన సతీష్ గారు. అందరూ దినదినాభివృద్ధి చెందాలని, ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావాలని, మళ్ళీ ఈ కామాఖ్య దేవి మందమరిలో ఉన్న మంచిర్యాల డిస్టిక్ మందమరి ఊర్లో నిలిచిన అమ్మవారిని అందరూ వచ్చి దర్శించుకోగలరని, సంతానం లేని వారికి సంతానం, ఇల్లు మొత్తం అన్ని ఏది కోరుకుంటే అది కోరుతుందని చెప్తున్నారు. ఆ కోరిక తీర్చే దేవతకి ఇది. ఓకే, స్వస్తి. ఇప్పుడు ఇంకో కంటిన్యూ చేస్తున్నాం.
అలాగని ఇక్కడ ప్రతిష్ఠించారు రాజశ్యామలాదేవి. రాజశ్యామల దేవి గారంట. ఆ రాజశ్యామల దేవి గురించి కూడా ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అంతా అమ్మవార్లే అయ్యవారులుగా ఉన్నారు. మెయిన్ ప్రధాన అధికారి పక్కన పెట్టింది. ఒకసారి చెప్పండి మీది అమ్మ రాజశ్యామల గురించి అమ్మవారి చెప్పండి. ఇక్కడ మీరు చెప్పింది అమ్మవారు ఏ అమ్మవారు? ఈ అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. ఇక్కడ స్త్రీలే పూజ చేస్తారు. ఇక్కడ శ్రీ అర్చకత్వం ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. నేను అమ్మవారు ఇక్కడ అమ్మవారు నిలిచారు. హారతి ఇస్తున్నారు. మీరు కానీ ఇప్పుడు ఈ అమ్మవారి గురించి మనం తెలుసుకుంటాము. ప్రధాన అర్చకులు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ కొంచెం చెప్పండి అమ్మవారి గురించి చెప్పండి. ఇక్కడ వెలిసిన అంటే ఇక్కడ ఉన్న మేము పురాతనంగా అంటే మేము 25 సంవత్సరాలు అవుతుంది. మా మందిరం ప్రాపర్ 20 సంవత్సరాలు అవుతుంది. మేము మందమరికి వచ్చి ఇక్కడ మేము కామాఖ్యాసం వెళ్ళినప్పుడు అంబావాచి మేళకి వెళ్ళాము. అక్కడ మేము 14 సంవత్సరాల క్రితం అంబావాచి మేళకి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం ఇచ్చి ఆలయం కట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్వామికి చెప్పారు. చెప్తే అమ్మవారి దర్శనంకి నాకు అంత స్తోమత లేదని చెప్పేసి స్వామి అంటే మళ్ళీ మేము శ్రీ విద్య ఉపాసకులం కాబట్టి మా దాంట్లో సాంప్రదాయబద్ధంగా వారాహి, శ్యామల, లలిత, గణపతి ఉపాసన ప్రకారంగా ఆలయం కడదామని చిన్నగా అనుకున్నాము. తర్వాత అమ్మవారి ఇష్టపూర్వకంగా ఆమె సంకల్పంతో కామాఖ్య దేవాలయం ఇక్కడ మేము శంకుస్థాపన అయిన తర్వాత పిల్లర్స్ కొరకు తీస్తూ ఉంటే అక్కడ పిల్లర్స్ పురాతనమైన ఆలయ నిర్మాణం తీసినప్పుడు ఆ పిల్లర్స్ బయట ఉన్నాయి. అక్కడ మాకు దర్శనం ఇచ్చిన విధంగా ఇక్కడ ఆ పిల్లర్స్ కున్న అక్కడికి ముద్రలు ఇక్కడ ఉండడం చేత అదే ఆలయంని ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. కోరుకున్న కోరలు నేటి వచ్చే రాజశ్యామల అమ్మవారికి దర్శనం చేసుకోండి. లలిత చెప్పండి మరి. లలితా త్రిపురసుందరి అమ్మవారి పంచబ్రహ్మలపై కూర్చొని ఉంటుంది. కింద నాలుగు కోళ్ళను బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, సదాశివుడు, ఈశ్వరుడు 5 పంచబ్రహ్మలపై కూర్చొని ఉంటుంది. లలితా సహస్రనామంలో పంచబ్రహ్మాసనాసిన పంచబ్రహ్మ స్వరూపిణి అదే నిర్మాణంలో జరుగుతుంది. నమస్కారం. ఇది వారాహి అమ్మవారి దర్శనం. వారాహిని కూడా అమ్మవారికి ప్రతిష్ఠించారు. దర్శనం చేసుకో.